అందరికీ ప్రైజ్ ద లార్డ్. సంఖ్యాకాండము 19వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందామండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియును మచ్చలేనిదియును ఎల్లప్పుడూ కాడి మొయ్యనిదినైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావలెను. వారితో చెప్పుము, మీరు యాజకుడైన ఎలియాజరుకును దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మారులు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వెయ్యవలెను. అప్పుడు యాజకుడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకుని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకుని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికి ఉండును. ఒకడు ఒక గుడారంలో చచ్చినీడలా దానిని గూర్చిన విధి ఇది. ఆ గుడారంలో ప్రవేశించు ప్రతివాడు ఆ గుడారంలో నున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. మూత వేయబడక తెరిచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గములో నరకబడిన వానినైనను శవమునైనను ముట్టిన మనుష్యుని ఒక్క ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లతో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదనే దానిని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7 దినముల పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకుని ఎడల అట్టి మనుషుడు సమాజములో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వానికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉతుక్కుకొనవలెను. పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుష్యులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.